यो देव सवितास्माकं धियो धर्मादिगोचराः प्रेरयेत् तस्यद्भर्गः तद्वरेण्यमुपास्महे. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనలో ఉండేటటువంటి అనేక రకాల మనోభావాలకు రూపకల్పన, అనుమానాలన్నీ నివృత్తి ఈ పురాణ రహస్యాల కార్యక్రమం. అజ్ఞానం నుంచి విజ్ఞానం వైపు ఆలోచింపజేసేటటువంటి ఒకానొక ఉత్తమమైనటువంటి కార్యక్రమం. సత్యము అనేటటువంటి ఒక శబ్దం ఉంది. సత్యము అనేటటువంటి శబ్దము సాధారణంగా మనకు కనిపించేటటువంటి వ్యవహారాల్లో ఈ కాలం లోపల సత్యము అనే పదం సాధారణంగా వాడేస్తున్నాం. సత్యనారాయణుడు అని చెప్పేసి అనే పదం నిత్య జీవితంలో చాలామందికి పెట్టుకుంటూ ఉంటారు. అంతేవిధంగా సత్యనారాయణ వ్రతాదులు కూడా మనం బాగా చేస్తూ ఉంటాం. కానీ సత్య శబ్దానికి అర్థం మనకు తెలియకుండా పోయింది. ఈ సత్యశబ్దం అనేటప్పుడు సాధారణంగా అబద్ధము లేకపోవటం, నిజం పలకటం అనేటటువంటిది వరకు మాత్రమే మనకు సాధారణంగా పరిచయం అయిపోయింది. ఇది సత్యమా, ఇది అసత్యమా అని చెప్పేసానంటే ఆధ్యాత్మిక విశేషాల్లో సత్యాసత్యాదుల విధానం వేరు, సాధారణంగా సత్యాసత్యాదుల విధానం వేరు. ఇక్కడ ఒప్పు తప్పు అనటానికి సత్యము అసత్యం. కానీ ఒప్పు ఏంటి తప్పేంటి అని చెప్పేసి లెక్కలు పెట్టే సందర్భంలో ఆ సత్తు వేరు, మిగిలినవన్నీ వేరు. సత్యానికి సమానార్థకంగా మనకు ఈ లోకంలో కనిపించేది ఋతము అనేది కూడా ఇంకోటి ఉంది. సత్య శబ్దం వేరు, ఋత శబ్దం వేరు. ఋతము అనేటటువంటిది తాత్కాలిక సత్యం మాత్రమే ఈ లోకంలో మనకు దగ్గరగా ఉండేది. సంస్కృతంలో వాడతారు, ఎక్కువగా తెలుగు పదాల్లోకి ఇది చేరలేకపోయింది ఋతము అనే పదం. కానీ ఇంగ్లీష్లో దాని దగ్గరగా వాడుతున్నాం మనం. దీనికి దగ్గరగా ఉన్న శబ్దమే ట్రూత్. టీ పక్కకు పెట్టి చూస్తే మనకు కనిపించేటటువంటిదంతా ఋతమే. అంటే భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది అనేటటువంటిది ఒక రకమైన భావన అయితే, మనమేమంటున్నాం, సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమట అస్తమిస్తున్నాడు అంటాం. ఆయన ఉదయించడం అస్తమించడం ఆయనకి ఏం లేదు కదా. అసలు విశేషం ఏంటి? సూర్యుడు యథావిధిగా ఉండటం, ఇది సత్యం. కానీ తాత్కాలిక సత్యం ఏంటి? సూర్యుడు ఉదయించడం అస్తమించటం, ఇది ఋతం. మనకు కనిపించేటటువంటిదే సత్యం అనుకోవటం అనేది ఋతం అవుతుంది. అసలైనటువంటిది ఒకటి ఉంది అనుకోవటం అనేది సత్యం అవుతూ ఉంటుంది. అందుకనే సత్యానికి ఋతానికి మధ్యలో అంత తేడా, భ్రమకు మధ్యలో ఉన్నటువంటి విధానం. మనం భ్రమిస్తూ దానిని నిజం అనుకోవటం అనేది మనం చేసేటువంటి పని. అందుకని ఇంగ్లీష్ వాళ్ళ ట్రూత్ మనకు అర్థమైతే మనకుండే ఋతము తెలుస్తుంది. తెలుగులో కూడా కొన్ని చోట్లలో ఫలాలను గుర్తించి పూర్వకాలం పుస్తకాల్లో ఉండేది. తెలుగులో ఋత ఫలము, అనృత ఫలము అని చెప్పేవారు. అంటే ఒక యాపిల్ ఉందనుకోండి, యాపిల్ పైన ఉండేటటువంటిదంతా అనృత ఫలం, ఆ లోపల ఉండేటువంటి చిన్న గింజలతో కూడుకున్నది అసలైనటువంటి ఫలం అన్నమాట. ఈ ఫలం చుట్టూ ఏర్పాటైనటువంటిది మనం ఆహారంగా స్వీకరించేటటువంటి అనృతము అనేవాళ్ళు. అంటే ఇది సరైనది కాదు, అసలైనటువంటిది లోకానికి వినియోగపడేది అంతా ఉత్తదే. ఈ గింజగా మారేటటువంటిది అది. ఆ గింజను రక్షించేందుకు ఇంత వస్తువు తయారవుతుంది, ఈ వస్తువు మన ఆహారంగా మారేది. ఇదంతా అనృతం అనేవాళ్ళు. మనకు కావాల్సింది ఏంటి ఇప్పుడు? సత్యం. సత్య సంబంధమైనటువంటి అంశమానికి మూలము సత్. మరి మనిషి ఎప్పటికీ దేంతో కలిసి ఉండాలి అనేటప్పుడు సత్తుతోని కలిసి ఉండాలి. ఈ కలిసి ఉండే ప్రయత్నమే సత్యనారాయణ వ్రతం. పొద్దున్నే లేవగానే సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పకుండా ఏదో ఆఫీసుకు రాకపోవడానికి అనేక రకాల వంకలు పెట్టేసి అబద్ధాలు ఆడి ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే దానికి ఏం ఫలితాలు ఉండవు. ఇటువంటి అబద్ధాలు ఆడకూడదని చెప్పిందే సత్యనారాయణ వ్రతం. మాట తప్పకూడదని చెప్పిందే సత్యనారాయణ వ్రతం. అహంకారం చూపించకూడదన్నదే సత్యనారాయణ వ్రతం. ఎందుకయ్యా అంటే సత్యం అనేది ఒకటే ఉంటుంది అని చెప్పేసి. మరి ఈ సృష్టి మొత్తంలో సత్యం ఏంటి అంటే ఎప్పటికీ నిలబడగలిగేటటువంటి శాశ్వతమైనది ఒకే ఒక శక్తి మాత్రమే. ఈ శక్తికే సత్యం అని పేరు. మిగిలినవన్నీ
అసత్యాలు తాత్కాలికాలు. ఈ దేహము అసత్యం, ఇప్పుడు ఉండదు. పుట్టినప్పుడు ఇట్లా లేదు, తర్వాత ఇట్లా లేదు, తర్వాత ఇట్లా లేదు, ఇప్పుడు ఇట్లా ఉంది, రేపు పొద్దున ఇంకేమవుతుందో తెలియదు. పుట్టిందంటే పోతుంది. ఇది పుట్టదు పోదు అనగలిగినటువంటిది ఏదో ఒకటి ఉంటుందంటే దట్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ శక్తి, ఓన్లీ ఎనర్జీ. ఈ సృష్టి మొత్తంలోనూ ఉంది, ఈ దేహంలోనూ ఉంది, వృక్షంలోనూ ఉంది, జీవిలోనూ ఉంది. అన్ని చోట్లలోనూ కూడా శక్తి లేకపోతే మనకు వ్యవహారం నడవదు. ఇది సత్యం. సత్యం అనేక రూపాల్లో మారచ్చు, శక్తి మారచ్చు. మారేటువంటి విధానంలో ఉదాహరణకు మన శరీరం లోపల శక్తి ఉండేటట్టయితే అది కంటికి చూసే శక్తి, చెవికి వినే శక్తి, నోటికి మాట్లాడే శక్తి, రుచి చూసే శక్తి, చర్మానికి స్పర్శించే శక్తి, తింటే జీర్ణమయ్యే శక్తి. ఏ చోట చూసినా ఈ శక్తి తగ్గిందేమో అంటూ ఉంటుంటారు. ఈ శక్తి అనేటటువంటిది ఏమిటి అంటే ఇదే సత్యం. మనం ఏం చేస్తున్నామంటే ఈ శక్తి శాశ్వతం కాదనుకొని దానికి దూరంగా ఉంటూ ఇతర దాంతో కలిసి ఉంటున్నాం. వేరే వేరే అంశాల చుట్టూ కలిసి పదార్థంతో లోకంతో కలిసి అసలైన సత్యంతో దూరంగా ఉంటున్నాం. ఫోన్కు శక్తి కావాలంటే పవర్తో కనెక్టివిటీ ఉండాలి, కానీ ప్రాబ్లంతో కనెక్టివిటీ ఉండకూడదు. పవర్తో కనెక్టివిటీ అంటే సత్యంతో కలిసి ఉండటం. దీని పేరే మనం మాట్లాడింది సత్ సంగమము అన్నారు. సత్సంగమమే సత్సంగం అంటుంటాం. మనం ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది సత్సంగం. దేనితో కలిసి ఉండాలి? సత్యంతో కలిసి ఉండాలి. 10 మంది కలిసినంత మాత్రాన సత్సంగం కాదు. 10 మంది భావనలన్నీ ఒకే చోట కలిసి ఉండటం సత్సంగం. ఆ మార్గంలో 10 మంది కలిసి ఒక రకమైనటువంటి అంశం మీద చర్చించేసి తమ మార్గాన్ని తయారు చేసుకోవడం సత్సంగం. సత్యంతో సంగమించటం. మన ఆలోచనలన్నీ కూడా పక్కకు వెళ్లకుండా మన లోపలి చైతన్యమే సత్యము, శాశ్వతము అని చెప్పేసి అనుకొని మనని నిర్వహించేది అదే. దాని మీదనే మన మనస్సు వెళ్ళాలి. లోక వ్యవహారాలకు దూరంగా ఉండటం అనేటటువంటిదే సత్సంగం. మరి మనకు తెలిసినటువంటి కర్మల వల్ల, మనం చేసిన పనుల వల్ల, ఈ శరీరం వల్ల, ఈ చుట్టుపక్కల ఉండే వ్యక్తులు, బాంధవులు, ఉద్యోగాదులు, వ్యవహారాల వల్ల, ఉండేటటువంటి వ్యాపార వాతావరణాల వల్ల మన మనస్సంతా ఎక్కడికి వెళ్తుంది? లోపల చైతన్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండా బయట ఉండేటువంటి వస్తు వ్యవహార విశేషాల వైపు దృష్టి కేంద్రీకరిస్తుంది. సత్సంగంలో ఉండమని చెప్పేసి మనకు శంకరుల వారు చాలా జాగ్రత్తగా చెప్పారు. సత్సంగం వల్ల ఏం జరుగుతుందో కూడా చెప్పాడు ఆయన. సత్సంగత్వే నిస్సంగత్వం అన్నాడు. మనమేం దుస్సంగత్వంలోకి వెళ్ళిపోయాం, దుష్ట సాంగత్యంలోకి వెళ్ళిపోయాం. దుష్టం అంటే వ్యతిరేకత అని కాదు. ఇక్కడ అనవసరమైన విషయాల చుట్టూ మనసును కేంద్రీకరించేటట్టయితే మన శక్తి పాడైపోతుంది. సత్యం వల్ల సత్యం దగ్గరకు పెట్టుకునేటట్టయితే మన మనసుకు శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చే ప్రదేశంలో గనక మనం నిరంతరం మనసును కేంద్రీకరించేటట్టయితే దీని పేరే తపస్సు అంటాం. అక్కడ పెట్టేటట్టయితే ఈ శరీరము, ఈ మనస్సు ఇవన్నీ కూడా బలోపేతమైతే ఈ లోకంలో పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించే అవకాశం కలుగుతుంది. లేకపోయేటట్టయితే ఏదో బతికేస్తాం, చచ్చిపోతాం. అందుకని సత్సంగం వల్ల కలిగేది ఏమిటి అని చెప్పేసానంటే ఈ లోక అనవసర వ్యవహారాల మీద దృష్టి తగ్గిపోవడం వల్ల నిస్సంగత్వం అన్నాడు. ఆ వస్తు వ్యవహారాలతోని కలయిక వల్ల మనసు కలిగేటటువంటిదంతా దుస్సంగత్వం, దుష్ట సాంగత్యం. అందుకని సత్సంగం అనేటటువంటి చాలా విశేషమైనటువంటిది. మరి నిస్సంగత్వం వల్ల ఏం కలుగుతుందయ్యా మరి అంటే ఏ వస్తువు మీద మనకు కావాలనే ఆసక్తి లేదు, ద్వేషము లేదు. ఇది మోహం లేకపోవటం అంటాం. ఈ రెండు కావాలండి. ఇది వద్దు అనేది లేదు, ఇది కావాలనేది లేదు. రెండూ లేకపోతేనే మనకు దాని మీద మోహం లేకపోవటం. ఒకటి వద్దు అని 10 సార్లు అన్నా దాని గురించి ఆలోచిస్తాం, ఒకటి కావాలని 10 సార్లు అన్నా దాని గురించి ఆలోచన చేస్తాం. నిజానికి ఒక్కొక్కసారి మన మిత్రుడి కంటే శత్రువుని ఎక్కువసేపు ఆలోచన చేస్తాం. అట్లంటారా, ఇట్లంటారా, నన్ను గుర్తించరా, నేను ఇటువంటి వాడిని కదా, అటువంటి వాడిని కదా, నన్ను పరిశీలించడా, పట్టుకోడా, చూడడా, ఇవి వినడా, కనడా, ఈ పదాలు చాలా వస్తాయి మనకు. అంటే మనకి ఇక్కడ కలుగుతున్నది ఏంటి? తెలియకుండానే ఆ వ్యక్తులు, ఆ వ్యవహారాల విశేషాల చుట్టూ మన మనస్సు సంగమిస్తూ పోతుంది. అందువల్ల మనని మనం దుష్ట సాంగత్యం వైపు నెట్టుకోకుండా ఉండాలి, సంగమరహితముగా ఉండాలి. దేంతోనైనా మనస్సు ఒకవేళ పొందాలి సంగమం అంటే ఎక్కడ ఉండాలి అంటే సత్యంతో సంగమించాలి. ఆ సత్యంతో సంగమించేటట్టయితేనే కొంతకాలానికి శక్తివంతుడైన వాడు లోకం లోపల తన చుట్టూ ఉండేటటువంటి బలహీనతల నుంచి దూరం అవుతాడు. దీన్నే నిస్సంగం అన్నాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం అన్నాడు. దీని మీద ఆసక్తి లేదు, ద్వేషము లేదు.
అలా చూస్తూ ఉంటాడు. ఆ సమయానికి ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు ఎదురుగా ఉంటే స్వీకరిస్తాడు, లేదంటే వదిలిపెట్టేస్తాడు. ఇది లేదని బాధ లేదు, ఇదే ఉందని అహంకారము లేదు. ఈ స్థితి రావడం చాలా కష్టం. అంత సులభం అయ్యేటట్టయితే శంకరుల వారు అంత ఈజీగా చెప్పే విషయం కాదు అది. శంకరుల వారికి సులభమేమో, కానీ సాధారణ వ్యక్తి లెర్నింగ్ ప్రాసెస్. నిర్మోహంగా ఒక దాని మీద ఆసక్తి లేదా ద్వేషము లేకుండా అన్నిటినీ సమానంగా చూడగలిగినటువంటి విధానం, ముఖ్యంగా ద్వేషం లేకుండా ఉండటం. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అంటుంది మనకు భగవద్గీత. అద్వేష్ట సర్వభూతానాం అంటే అందరికీ సాధ్యమానండి అంటుంటారు. అన్ని భూతముల ఎడ ద్వేషము లేకుండా ఉండటం అనేది చాలా కష్టం. మోహం లోపల ద్వేషము వద్దు, మోహం లోపల ఆసక్తి వద్దన్నప్పుడు ఏమేమి ఉండకూడదు అంటే మనిషి ఎడల అన్నిటి ఎడల జీవ కారుణ్యం ఉండాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ శబ్దం వేరండి, రాగ శబ్దం వేరు. మన లోకంలో అంతా కూడా రాగ శబ్దం ప్రేమ శబ్దంగా వాడుతూ ఉన్నారు. ప్రేమ అంటే ఒక సూర్యునికి తన వెలుగుతూ సమానంగా అందరికి పంచగలగటం ప్రేమ. ఓ చెట్టు తన కిందికి వచ్చేటట్టయితే ఎవరినైనా సమానంగా నీడనివ్వగలగటం ప్రేమ. ఏ రాయి ఎవరు వేసి కొట్టినా పండే ఇవ్వగలగటం అనేది ప్రేమ. అంతేగాని ఈ ప్రాంతం వాళ్ళకి నీడని ఇస్తాను, ఈ ప్రాంతం వాళ్ళకి ఇయ్యను, ఈ వాయువు ఈ ఏరియాలో ఎక్కువ గీస్తాను, ఆ ఏరియాలో నేను వీయను అని చెప్పేసి అనుకుంటూ కూర్చుంటే ఇదంతా ప్రేమను. ఏ వాయుతత్వమో, ఏ అగ్నితత్వమో, ఏ సూర్యతత్వమో, ఏ వృక్షతత్వమో ఏ విధమైనటువంటి ప్రేమను ప్రపంచానికి ఇస్తున్నాయో నీ హృదయం కూడా అట్లాగే అందరి మీద సమానంగా సౌభ్రాతృత్వంతో ప్రేమతో ఉండగలిగేటట్టయితే ఒక భగవత్ స్వరూపంగా నువ్వు మారతావని చెప్పడం అనేది ఉంది. అద్వేష్ట అన్నప్పుడు ఇంత జాగ్రత్తగా ఉండాలి, జీవకారుణ్యం ఉండాలి, ప్రశాంత స్థితి ఉండాలి, అందరి మీద సమదృష్టి ఉండాలి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ అని చెప్పేసి అన్నాడు. ఈ విధంగా ఉండటం అనేటటువంటిది చాలా కష్టం. అందుకని ఆ ధోరణిలో మనం గమనించేటట్టయితే నిర్మోహత్వము అన్నప్పుడు ఆసక్తి ద్వేషరహితమైన జీవితం కనపడాలి. ఒకదాని మీద ప్రేమ ఉండకూడదు, ఒకదాని మీద వ్యతిరేకత ఉండకూడదు. ఇదే కావాలి అని చెప్పేశానంటే మోహమే, ఇది వద్దు అన్న మోహమే. ఆ నిర్మోహత్వ భావన మనిషి లోపల నిశ్చలతత్వానికి దారితీస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం అంటారు. ఈ నిశ్చలతత్వం అనేటటువంటిప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. చలనం అంటే కదలిక, నిశ్చలనము కదలిక లేకపోవటం, పక్కకు జరగకపోవటం. ఈ నిశ్చల స్థితి మనిషికి ఏర్పడాలి. ఆ నిశ్చల స్థితి వల్లనే మనిషి ఉద్ధరించబడుతూ ఉంటాడు. కదలికల వల్ల మనిషి తనను తాను కోల్పోతూ ఉంటాడు. ఏది కదలకూడదు ఇక్కడ? ఆత్మ ఎట్లా కదలదు? ఎందుకంటే సృష్టి అంతా నిండిపోయినటువంటిది ఆత్మ. వస్తువులోను వ్యవహారంలోను మనం అడ్డం పెట్టుకోవడం ద్వారా అవన్నీ మన దగ్గర రావట్లేదండి. సృష్టి నుంచి మనకు కావలసినంత శక్తి వస్తుంది ఎప్పటికప్పుడు. తీసుకుంటే ఆహార పదార్థం మింగుడు వల్ల అరుగుతుంది, తీసుకుంటే జలము నోటి ద్వారా స్వీకరిస్తే అది మరొక రూపం లోపల శక్తిని ఇస్తుంది, ముక్కు ద్వారా స్వీకరించేటటువంటి వాయువు వల్ల కొంత రకమైనటువంటి శక్తి వస్తుంది. కానీ నువ్వు ఏ ప్రయత్నం చేయకపోయినా కానీ నీ శరీరం లోపల అంతా బ్లాక్స్ కనుక లేకపోయేటట్టయితే విశ్వశక్తి నీ శక్తిగా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంది అది మనకు. కానీ సమస్యల్లో ఎక్కడ? మన లోపల బ్లాక్సే పాపాలు. నర్వస్ సిస్టమ్ బ్లాక్స్, సర్క్యులేషన్ సిస్టమ్ బ్లాక్స్, ఎక్స్క్రిటరీ సిస్టమ్ బ్లాక్స్, అన్నీ మనకు విసర్జక వ్యవస్థను లేకుంటే ప్రసరణ వ్యవస్థ, నరాల వ్యవస్థ, హార్మోన్ల వ్యవస్థ అన్నిట్లో బ్లాక్సే. అవే రోగాలు. మానసిక రోగాలు కొన్ని, భౌతిక రోగాలు కొన్ని. మానసిక రోగమే భౌతిక రోగాన్ని లీడ్ చేస్తుంటాయి. అందుకని ఈ బ్లాక్స్ అనేటటువంటి ఉన్నంతసేపు శక్తి వస్తున్నప్పటికీ కూడా ప్రసరించే వ్యవస్థ లేదు. అందుకని విశ్వం ఇచ్చేటటువంటి దానిని మనలోకి తెచ్చుకోవాలి అంటే మనిషి నిశ్చలంగా ఉండగలగాలి, చూడగలగాలి. ఎప్పుడు వస్తాడని అంటే విశ్వం యొక్క లక్షణం తన లక్షణం సమానమైనప్పుడు మాత్రమే వస్తాడు. దానికోసం తనను తాను శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఆ శుద్ధి చేసుకోవడం కోసం ఏం చేయాలి అంటే ఎప్పుడూ తన మనసును సత్యం మీద దృష్టి పెట్టాలి, శక్తి మీద దృష్టి పెట్టాలి. ఆ శక్తి మీద దృష్టి పెట్టకుండా అనవసర శక్తుల మీద, అనవసర విషయాల మీద దృష్టి ఎప్పుడైతే పెడుతూ పోతున్నాడో మళ్ళీ ఇతను వీక్ అయిపోతూ ఉన్నాడు, బలహీనపడుతున్నాడు, అనవసరమైన విషయాలను అంటుకుంటున్నాడు. అంటుకోవటం వల్ల మళ్ళీ దుష్ట సాంగత్యం వల్ల మళ్ళీ అది కడుక్కోవటం వరకు పోతుంది. సంగమం అంటే దేంతో ఉండాలండి అంటే మళ్ళీ కడుక్కోవాల్సిన అవసరం రాకూడదు కదా.
ఇప్పటికే సత్సంగం వల్ల ఏమైపోతుంది, గతం లోపల ఏవేవైతే మనం అంటుకుని ఉన్నామో అవన్నీ కడుక్కోవడమే సత్సంగం. సత్యంతో సంగమించడం వల్ల జరిగేది ఏంటి అంటే పాత కర్మలకు సంబంధించినటువంటి లోపాలన్నింటినీ ఇంతకుముందు మనకు అంటుకున్నాయి. అది రంగు రూపంలో అంటుకున్నాయా, దుమ్ము రూపంలో అంటుకున్నాయా, బురద రూపంలో అంటుకున్నాయా, ఇంకే రూపంలో అంటుకున్నాయి, ఆయిల్ రూపంలో అంటుకున్నాయా, నూనె రూపంలో. ఈ ధోరణి మనకు తెలిస్తే ఈ వీటిని కడుక్కోవడానికి మందు కావాలి కదా, ఈ మందే సత్సంగం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందు కావాలి. కొన్నిటికి బలమైన ప్రయత్నం కూడా కావాలి, కొన్ని తక్కువ ప్రయత్నం. ఒక దుమ్ము పడింది అనుకోండి, మీద ఊస్తే పోతుంది. ఓ బురద ఉందనుకోండి, జలం వినియోగించుకొని కడుక్కోవాలి. ఓ నూనె పడితే దానికి ఏదో సోప్ వేసి కడుక్కోవాలి. ఓ రంగు పడితే దానికి టైం కూడా పడుతుంది, అంత వెంటనే కూడా పోదు, రుద్ది కడగాలి. మరి ఇటువంటి సందర్భాల లోపల నిరంతర సత్య సంగమం అనేటటువంటిది ఉండేటట్టయితే వీటికి అన్నిటికీ కూడా లోప నివారణ జరుగుతుంటుంది. అంటుకోవటమే తప్పు అని చెప్పేసి అని ఉండేటట్టయితే అంటుకున్న తర్వాత కడుక్కోవడం గురించి ఆలోచన ఎందుకండి? అందుకని మనము దేని ఎడల అనవసరమైన మోహాన్ని పెంచుకోకుండా ఉండటం అనేది నిర్మోహత్వం. అయితే ఆ నిర్మోహత్వం కనుకైతే మనసు చెలించదు కాబట్టి అంటుకోవటం ఉండదు. అట్లని వస్తు వినియోగం లేకుండా ఎట్లా ఉంటామండి, ఇదంతా చర్చక్కర్లేదు. అది ఉంటే తీసుకుంటాం, అది లేకుంటే దాని గురించి ఆలోచించాం. ఇదే కావాలని లేదు, ఇది వద్దు అని లేదు. ఈ స్థితికి మనిషి ఎదగాలి. ఎన్ని చోట్ల ఎదగగలమండి? ఎన్ని రకాలైన అంశాలు మన చుట్టూ ఉన్నాయి. ఆహార విహారాలు ఎన్ని, మనం వేసుకునేటటువంటి వస్త్ర వ్యవహారాలు ఎన్ని, ప్రతి చోట మన మనస్సు ఎక్కడో దగ్గర కేంద్రీకరిస్తూనే ఉన్నాం కదా. ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలి. మన సామాజిక విద్యా వ్యవస్థలు లేదా మనిషిని గుర్తించే విధానం, ఐడెంటిఫికేషన్ కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాం మనం. ఐడెంటిఫికేషన్ క్రైటీరియా అనేటటువంటిదే మనకు వచ్చేటటువంటి పెద్ద ఇబ్బంది కదా. గుర్తింపు ఏదో రూపంలో గుర్తించాలి. మనిషి నిజంగా సత్యంతో కనుక ఉండటం అంటే అర్థం ఏంటంటే, నువ్వు నిద్రపోయినప్పుడు ఎట్లా ఉన్నావు, నువ్వు పురుషునివా స్త్రీవా అని చెప్పేసి అంటే ఏం చెప్తాం? ఆ స్థితికి గనక వచ్చేటట్టయితే అది మనం మోక్ష స్థితి వైపు వెళ్ళిపోవటం. ఏ స్థితి అంటే నిద్రపోయినప్పుడు నువ్వెవరివి, ఆ విధంగానే లేచినప్పుడు కూడా ఉండగలుగుతున్నావా? లేవగానే ఫస్ట్ ఈ శరీరంతో కలయిక రావడం వల్ల ఐడెంటిఫికేషన్ మొదలైపోయింది. వెంటనే దానికి కొంత శక్తి వెళ్ళిపోయింది. నేను పురుషుడిని, నేను స్త్రీని, నా వస్త్రాలు సరి చేసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఉంటాను, నాకు ఈ పేరు ఉంది, ఇంకొంచెం ఎనర్జీ పోయింది, మా ఇంటి పేరు ఇది ఇంకొంచెం పోయింది, ఫలాని వాళ్ళ అమ్మా నాన్న, ఫలాని వాళ్ళు భార్యాభర్త, ఫలాని వాళ్ళ పిల్లలు, ఫలానా చోట నేను పనిచేస్తున్నాను, ఫలాని గుర్తింపులు నాకున్నాయి ఇప్పటికీ, నేను ఈ విధంగా తయారు కావాలి, నాకు ఇది ఇష్టము, నాకు ఇది ఇష్టం లేదు, నాకు వీళ్ళు కావాలి, నాకు వీళ్ళు వద్దు, నాకు ఈ ఇంట్లో బాగుంది, నాకు ఈ ఇంట్లో బాగాలేదు. ఇవన్నీ ఎన్నైతే ఫైల్స్ లోపల మనకు ఉన్నాయో అన్నిటికీ నీ శక్తి అంతా కూడా వెళ్ళిపోతూనే ఉంటుంది. మరి మిగిలే శక్తి ఎంత? భగవంతుడు ఇచ్చేది ప్రతిరోజు కూడా 100 రూపాయలే కదా అందరికీ. ఇచ్చే 100 రూపాయల్లో నిద్రలేవగానే నువ్వు 50-60 రూపాయలు వీటికన్నిటికీ కూడా ఖర్చు పెట్టేస్తూ వాటి కోసం భోజనం పెట్టేస్తే నువ్వు మిగిలేదంతా, నువ్వు ఉపయోగించుకునేదంతా. తెల్లారి మళ్ళీ వచ్చేసరికి ఎప్పుడో అయిపోయినటువంటి రూపాయలు మళ్ళీ 100 రూపాయలే కనుక ఇచ్చేటట్టయితే, అయ్యో నాకు గంట సేపటికే సరిపోవట్లేవు, నువ్వు ఇచ్చేది రోజంతా ఎట్లా గడుపుకోవాలి స్వామి అని చెప్పేసి మనం అనుకోవటమే. అందుకని ఈ నిశ్చలతత్వం నుంచి వచ్చేటట్టయితే జీవన్ముక్తి అనే శబ్దం వాడాడు. జీవన్ముక్తి అనే శబ్దం దీనికే నేను చెప్పింది. మనిషి ఆ విధంగానే ఉంటాడు, అన్నీ చూస్తుంటాడు, అన్నిటి ఎడలా ఉంటాడు, బతికే ఉంటాడు. కానీ ప్రతి అంశాన్ని అట్లా సాక్షిభావంగా చూడగలుగుతాడు. ఆ క్షణానికి తనకి ఏదైనా ఎదురుగా ఉంటే దాన్ని స్వీకరిస్తాడు, అది లేకపోయేటట్టుగా వద్దనుకుంటే మంచిది అనుకుంటాడు. అంతేగాని ఈ విషయమే కావాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదని చెప్పేసి స్థితి నుంచి దూరం అయిపోతాడు. ఆ స్థితిలో ఉండగలగటం బతికి ఉన్న మోక్షం. ముక్తి కావాలి అనుకుంటున్నప్పుడు బంధనం నుంచి దూరం కావాలి. ఎప్పుడైనా ముక్తి ఎప్పుడు వస్తుందండి? జైల్లో ఉన్నవాడికి బంధనం, జైలు నుంచి తీసేస్తే ముక్తుడయ్యాడు, విముక్తుడయ్యాడు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. బంధనం నుంచి బయటికి రావటం. మరి లోకం లోపల ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటి? పూర్వకాలం లోపల మన దగ్గర ఒక మంచి పద్యం ఉండేది, చిలకమర్తి లక్ష్మీనరసింహ గారు రాసినట్టుగా చెప్పింది. భరత ఖండంబే ఒక పెద్ద బంధికాన, అందులో ఉన్న ఖైదీలు హిందూజనులు, ఒక్క గది నుంచి మార్చి వేరొక్క గదిని పెట్టగలుగుటే కాక చెరయించు వేరే కలదే అని చెప్పేవాడు. మేము మామూలుగా పుట్టుకతోనే బంధనాల్లో వచ్చామండి, ఏదో మా బంగారు బంధనాల్లో మేము ఉన్నాం, మీరు తీసుకుని ఇనుప బంధనాల్లో పెట్టారు, మాకు చెరల ఇంపద కావు, హిందూ జనులకు ఇవన్నీ సమస్యలు కావు. ఎందుకయ్యా అంటే మాకు
ఈ బంధనం నుంచి దాటి వెళ్ళాలనే ఆలోచనతో వచ్చిన వాళ్ళం మేమంతా అని చెప్పేసి. ఈ బంధనముతో కూడుకున్నటువంటి జీవన విధానం నుంచి ఈ బంధరహితమైనటువంటి స్థితికి వెళ్ళాలి అంటే బంధం దీంతో ఉంది, బాండింగ్ సిస్టమ్. మన కెమిస్ట్రీలో కూడా అవి చెప్తారు, అయానిక్ బాండ్స్ అని, కోవెలెంట్ బాండ్స్ అని, సంయోజనీయ బంధాలు, అయానిక్ బంధాలు అని చెప్పేసి చెప్తూ ఉంటాం. అక్కడ బంధమే ఇక్కడ బంధమే. ఎలక్ట్రాన్స్ అని బంధనాల కోసం ప్రయత్నం చేస్తుంటాయి, వేరు వేరు పదార్థాలతో కలుస్తుంటాయి. సోడియం క్లోరిన్తో కలవడం కోసం ప్రయత్నం చేసి ఉప్పు అనే పదార్థం ఏర్పరుస్తుంది. మనుషులు అంతే. ఈ భావనే మన చుట్టూ ఉన్నటువంటిది. కానీ మనిషి ఎక్కడ ఉండాలి అని చెప్పింది సత్సంగం. జీవన్ముక్తిని కావాలి అనుకునేటటువంటి భావన ఉంటే నువ్వు సత్సంగం చేయాలి. జీవన్ముక్తి గురించి ఆలోచనే లేకపోయేటట్టయితే దుష్ట సాంగత్యం కనుకుంటే మళ్ళీ కర్మలు పెరగాల్సింది, ఈ కర్మల వల్ల మళ్ళీ జన్మలు రావాల్సిందే, మళ్ళీ పునరావృతమైనటువంటి ఈ చక్రం లోపల నువ్వు పడిపోవాల్సిందే. సత్యమునందు సంగమించటం కోసం చేసేటటువంటి ప్రయత్నమే మనం చేసే జపము, ధ్యానము, ఇటువంటివన్నీ కూడా. ఆలోచనలన్నీ అటువైపే ఉండాలి, వేరే వైపు ఉండకూడదు. జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ ఉదాసీనంగా విత్ నాలెడ్జ్, జ్ఞానముతో చూడాలి. జ్ఞానరహితంగా కనుక మనం చూసేటట్టే ఇది కావాలి, ఇది వద్దు, ఇదే వ్యవహారం, ఈ వాతావరణం నాకు ఇష్టం, ఈ వాతావరణం ఇష్టం లేదు, నువ్వెవరు అనడానికి, ఇదేదో ఇట్లా ఉంది అంతే, అంగీకరించు. ఈ దేహం నాకు అక్కర్లేదు, ఈ దేహమే కావాలి, ఈ రెండు నీవేంటివి, నువ్వు చేసుకున్న పుణ్యపాప కర్మల వల్ల ఈ దేహం వచ్చింది, దీన్ని అంగీకరించు, అంతే, అయిపోయింది. అంగీకరిస్తూ నీ మనసును ఎక్కడ పెట్టాలి, ఇది బాలేదు బాగుందనే ఐడెంటిఫికేషన్ నీకెందుకు, నీ మనసును మాత్రం భగవంతుడి దగ్గర పెట్టు, అదే సత్యం దగ్గర పెట్టడం. అది నీ గుర్తు చేసే విధానమే సత్యనారాయణ వ్రతం. ఆ భావన గుర్తు చేసేది. తన మనస్సును సత్యము ఏడ పెట్టి నిరంతరము మూలశక్తి మీద దృష్టి కేంద్రీకరించిన ఒక సూర్యశక్తి లాంటి మూలశక్తి అందరికీ సమానంగా పంచగలిగేది. అలా శక్తివంతమైనటువంటి జీవనం కొనసాగాలంటే సత్సంగం ఉండాలని చెప్పినటువంటి మహర్షుల వాక్యాలను మనం గుర్తుపెట్టుకుంటూ ఆ మార్గంలోకి మనం ప్రయాణం చేసేటట్టయితే ఈ లోకం లోపల మన శ్రేష్టత్వము, మన ఆనందమయ జీవనం మనకు కలుగుతూ ఉంటుంది. ఆ మార్గంలో ప్రయాణం చేద్దామా మరి. స్వస్తి, సెలవు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. సహస్ర